అపోజామ్ అనే ఈ జంతువు మనం చూసే పిల్ల పరిమాణంలో ఉంటుంది. మెక్సికో ఉత్తర భాగం, తూర్పు కెనడా నుంచి అర్జెంటీనా వరకు కొన్ని ప్రాంతాలలో నివసిస్తుంది. చెట్ల మీద ఎక్కువగా సంచరిస్తూ నివసించే ఈ అపోజాము చెట్ల తొర్రలో నివసిస్తుంది. దీని పొట్ట భాగంలో సంచి లాంటి భాగం ఉంటుంది. ఈ సంచిలోనే దీని పిల్లల్ని దాచుకుంటుంది. ఒక అపోజామ్ సుమారుగా 14 పిల్లల వరకు కంటుంది. ఈ పిల్లలు పుట్టినప్పుడు కేవలం తేనెటీగ పరిమాణంలో ఉంటాయి. సంచి లాంటి భాగంలోనే ఇవి 2 నెలలు ఉంటాయి. ఆ తర్వాత తల్లి వీపు మీదకి ఎక్కి ఆడుకుంటాయి. ఈ జంతువు పక్షుల్ని, గుడ్లని, కీటకాలని, పండ్లని ఆహారంగా తీసుకుంటుంది. ఈ అపోజామ్కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే శత్రువులు వస్తుందని గమనించగానే వెంటనే కదలకుండా చనిపోయినట్లు నటిస్తుంది. ఇతర దేశాల్లో ముఖ్యంగా అమెరికా, యూరప్ ఖండంలో చలి ఎక్కువగా ఉంటుంది. చలిని తట్టుకోవటానికి అక్కడ ప్రజలు ఎక్కువగా బీర్ తాగుతారు. చల్లటి బీర్ తాగితే చలి ఎలా తగ్గుతుంది అనే డౌట్ మనకు రావచ్చు. బీర్లో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో వేడిని పెంచుతుంది. అలా లోపల నుంచి చలికి చెక్ పెడతారు. అలా అక్కడి వారంతా బాటిల్పై బాటిల్ తాగేస్తుంటారు. అందుకే విదేశాల్లో బార్లు, పబ్బులు ఎక్కువగా ఉంటాయి. వీధిలో ఉంటాయి. అక్కడ పార్టీలు, మీటింగులు ఏవి జరిగినా టేబుల్పై బీర్లు ఉండాల్సిందే. అంతేకాకుండా దీనికోసం వీళ్ళు ఇంటర్నేషనల్ బీర్ డేగా కూడా జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ బీర్ డే రోజున ఏం చేస్తారంటే బీర్ తయారీని మెచ్చుకుంటారు. ఎలా తయారు చేస్తారో తెలుసుకుంటారు. తయారు చేసే కంపెనీలకు శుభాకాంక్షలు తెలుపుతారు. తమ కోసం ఎన్నో సంవత్సరాలుగా బీర్లు తయారు చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. మనం 2 కళ్ళున్న చాలా జంతువులను చూసాం, కానీ 3 కళ్ళున్న జంతువులను ఎప్పుడూ చూడలేదు కదా. విచిత్రంగా 3 కళ్ళున్న ఒక జంతువు ఉంది. దాని పేరు స్పినోడన్. ఇది బల్లి జాతికి చెందినది. ఈ జంతువు న్యూజిలాండ్లోని టాటువారా ద్వీపాలలో మాత్రమే ఉంటాయి. ఈ జంతువులో విచిత్రంగా ఉన్న 3వ కన్ను శంకు ఆకారంలో ఉంటుంది. దీన్ని ప్యారిటల్ ఐ అని అంటారు. కంటిలో ఉండే లెన్సు, రెటీనా, కార్నియా అండ్ నవ్స్ దీంట్లో ఉంటాయి. కానీ ఇది ఎటువంటి కదలికలను చూడలేదు. ఇది ఒక లైట్ సెన్సిటివ్ ఆర్గాన్. ఇది కేవలం కాంతిని గ్రహించుకొని దానిని బట్టి శరీర తత్వాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. యూరోప్లోని క్రొయేషియా ప్రాంతంలో వేలిముద్ర ఆకారంలో ఒక దీవి ఉంది. అక్కడ స్థానికులు దీన్ని బాల్జినాక్ అని పిలుస్తారు. అక్కడ చుట్టుపక్కల దీవుల కంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ దీవి మొత్తం 3 అడుగుల గోడలో ఉన్న ఒక పజిల్ ఆకారంలో ఉంటుంది. ఈ దీవిని ఆకాశంలో నుంచి చూస్తే అచ్చం మనిషి వేలిముద్ర ఆకారంలో ఉంటుంది. అందుకే దాన్ని ఫింగర్ ప్రింట్ ఐలాండ్ అని పిలుస్తారు. ఈ దీవిలో ఉన్న గోడలను 16-17 శతాబ్దాలలో నిర్మించారని, దానికి గల కారణం మాత్రం ఎవ్వరికీ తెలియదు. కొన్ని వాదనల ప్రకారం ఈ దీవిని అంతరిక్షం నుంచి సులభంగా గుర్తించేందుకు ఏలియన్సే నిర్మించారని, కాదు రైతులే వ్యవసాయం కోసం అలా గోడలు కట్టారని చెప్తుంటారు. ఏది ఏమైనా ఈ దీవిని ఇలా ఎందుకు మార్చారు అనేది ఒక మిస్టరీగానే ఉంది. ప్రజెంట్ ఫిట్నెస్ కోసం ప్రతి ఒక్కరూ ట్రెడ్మిల్ పై వాకింగ్, రన్నింగ్ చేస్తున్నారు. కానీ అసలు ట్రెడ్మిల్ కనుక్కుంది ఇందుకోసం కాదు. ట్రెడ్మిల్ను సృష్టించింది జైల్లోని ఖైదీలకు బుద్ధి చెప్పడానికట. 200 ఏళ్ల సంవత్సరాల క్రితం, అంటే 1818 కాలంలో ఇంగ్లాండ్లోని జైల్లో ఉన్న ఖైదీలు పోలీసుల మాట వినకపోతే వాళ్లకు పనిష్మెంట్గా ఇచ్చేందుకు విలియం క్యూబిట్ అనే సివిల్ ఇంజనీరు దీనిని సృష్టించాడు. భారీ ఆకారంలో ఉండే ఆ ట్రెడ్మిల్ను మొదట్లో ట్రెడ్మిల్ అని పిలిచేవారు. 4 లేదా 5 వ్యక్తులు దానిపై నడిస్తే కానీ కదలని ట్రెడ్మిల్ పై ఖైదీలను 6 నుంచి 8 గంటలు ఎండలు నడిపించేవారట. కానీ ఇప్పుడు మనం ఒక అరగంట ట్రెడ్మిల్ పై వాకింగ్ చేసినా, పరిగెత్తినా త్వరగా అలసిపోతాం. పని ఒత్తిడి ఎక్కువైతే డిప్రెషన్లోకి వెళ్ళటం, తర్వాత ఆత్మహత్య చేసుకోవటం ఇలాంటివి మనుషులే చేస్తారు. అయితే రీసెంట్గా రోబోట్స్ కూడా సూసైడ్ చేసుకుంటాయని ఒక సంఘటన ద్వారా తెలిసింది. సౌత్ కొరియాలోని గుమి సిటీలో పనిచేస్తున్న రోబో సూపర్వైజర్ బిల్డింగ్ మొదటి, 2వ అంతస్తుల మధ్య ఉండే మెట్ల మీద నుంచి కింద పడిపోయింది. దీనినే మొట్టమొదటి రోబో ఆత్మహత్యగా చెప్పుకున్నారు. అయితే అక్కడి అధికారులు వెంటనే స్పందించి పగిలిన రోబోట్ ముక్కలను విశ్లేషణ కోసం సేకరించారు. ఇది ఆత్మహత్య చేసుకోవటానికి కారణం ఏంటి అని ఆలోచించారు. ఈ రోబోట్ ఎక్కువగా పనిచేయటం వల్ల ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని చాలా మంది చెప్పారు. రోబోట్ ఆత్మహత్య చేసుకోవటానికి ముందు విచిత్రంగా ప్రవర్తించినట్లు, అక్కడ ఏదో వెతుకుతున్నట్టు అటు ఇటు తిరుగుతూ కనిపించిందని అక్కడ పనిచేసే ఉద్యోగులు చెప్పారు. ప్రతిరోజు ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు రోబోట్ పనిచేస్తుంది. ఇలా విరామం లేకుండా పనిచేయటం వల్లనే రోబోట్ అలా ప్రవర్తించిందని, ఆత్మహత్య చేసుకుందని కొంతమంది చెప్తున్నారు. ఇతర దేశాలలో పోలిస్తే సౌత్ కొరియా
కొరియాలో రోబోట్స్ వినియోగం చాలా ఎక్కువ. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ ప్రకారం అక్కడ ప్రతి 10 మంది ఉద్యోగులకు సహాయం చేయడానికి ఒక రోబోట్ ఉంటుందట. అయితే రోబోట్ నిజంగా ఆత్మహత్య చేసుకుందా లేదా ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనేది ఇప్పటికీ ఒక ప్రశ్నగానే ఉంది. మంచి పొడవున్న వారు చాలా అందంగా కనిపిస్తారు. అయితే ఎక్కువ మంది పొడవుగా ఉన్న దేశాలలో నెదర్లాండ్స్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి మగవారు సగటున 183.8 సెంటీమీటర్ల ఎత్తు ఉంటారు, అంటే 6 అడుగుల 4 అంగుళాలు. అదే ఆడవారైతే 170.36 సెంటీమీటర్లు, అంటే 5 అడుగుల 7 అంగుళాలు. వీరు ఇంత ఎత్తుగా ఉండటానికి కారణము జెనెటిక్స్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ అనే చెప్పుకోవాలి. ఎంత హైట్ పెరగాలి అనేది జెనెటికల్ కోడింగ్ లేకపోతే ఎవరైనా సరే ఎత్తు పెరగటం అసాధ్యం. ఇక నెదర్లాండ్స్ తర్వాత స్థానంలో మాంటినిగ్రో, ఈస్టోనియా, డెన్మార్క్, స్వీడన్ వంటి దేశాలు ఉన్నాయి. ఇంతకీ మన ఇండియన్స్ యావరేజ్ హైట్ ఎంతో తెలుసా? ఇంచుమించుగా 5 అడుగుల 4 అంగుళాలు. ఆడవారైతే 5 అడుగులు ఉంటారు. ఉద్యోగం అనగానే కేవలం మనుషులు మాత్రమే చేస్తారని అనుకుంటాం, కానీ ఒక కోతి రైల్వేలో సిగ్నల్ వద్ద ఉద్యోగం చేసిందని మీకు తెలుసా? అది కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు, ఏకంగా 9 సంవత్సరాలు చేసింది. అవును, మీరు విన్నది నిజమే. ఈ సంఘటన 19వ శతాబ్దంలో దక్షిణాఫ్రికాలో జరిగింది. హ్యూటన్ హెడ్జ్ రైల్వే స్టేషన్లో సిగ్నల్ మ్యాన్గా పనిచేస్తున్న జేమ్స్ వైడ్ అనే వ్యక్తికి ఒక ప్రమాదంలో 2 కాళ్ళు కోల్పోయాడు. దీంతో ఉద్యోగం చేయటం చాలా కష్టంగా మారింది. అదే సమయంలో ఒక కోతి ఎడ్ల బండిని నడపటం చూశాడు. దీంతో ఆ తెలివైన కోతిని కొని దానికి జాక్ అని పేరు పెట్టాడు. జేమ్స్ తను డ్యూటీ చేసే సమయంలో జాక్కి అన్ని పనులు చేయటం నేర్పించాడు. కొన్ని రోజులకి జాక్ తన యజమానికి ఉద్యోగంలో సాయం చేయటం ప్రారంభించింది. ఆ కోతి ఎంత తెలివైంది అంటే వచ్చిపోయే ట్రైన్స్ హారన్ సౌండ్స్ని ఆధారం చేసుకుని సిగ్నల్ని మార్చి ట్రైన్స్ని సరైన మార్గంలో డైవర్ట్ చేసింది. కొన్ని ఉద్యోగాలు చెప్పుకోవటానికి గొప్పగా ఉంటాయి, కొన్ని అయితే చాలా వింతగా ఉంటాయి. అందులో కండోమ్ టెస్టర్స్ కూడా ఒకటి. కండోమ్ తయారీ సంస్థలు వాటిని మార్కెట్లో విడుదల చేయడానికి ముందు టెస్ట్ చేయటం కోసం కండోమ్ టెస్టర్స్ను నియమిస్తారు. వాటిని వాడేటప్పుడు కంఫర్ట్గా ఉందా, ఇబ్బందిగా ఉందా అనే ఫీడ్బ్యాక్ను వారి నుంచి తీసుకుంటారు. వీరికి జీతాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సంవత్సరానికి 15 నుంచి 20 లక్షల వరకు వస్తాయి. రెండవది వచ్చేసి గోల్ఫ్ బాల్ డైవర్. బాల్ని కొట్టడం కంటే తిరిగి దాన్ని తేవటం కోసమే ఎక్కువ సమయం పడుతుంది. ఈ సమయాన్ని సేవ్ చేయటం కోసమే గోల్ఫ్ బాల్ డైవర్స్ని నియమిస్తారు. వీళ్ళు బాల్ నీళ్ళలో ఉన్నా సరే దాంట్లోకి వెళ్ళేసి బాల్ని తీసుకొస్తారు. ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి చూసేలా చేస్తుంది. దీని ద్వారా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఫారెన్సిక్ రిపోర్ట్ వస్తే అన్ని విషయాలు బయటపడతాయి అనే విషయాలను మనం మూవీస్లో కానీ ఏదైనా సిరీస్లో వింటూ ఉంటాం. అయితే ఫారెన్సిక్ రిపోర్ట్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. జరుగుతున్న నేరాలు అంత ఇంత కాదు. చేసిన నేరాలను కప్పిపుచ్చుకోవటానికి కొందరు ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఎక్కడో ఒక చోట చిన్న ఎవిడెన్స్ వదిలి నిందితులు దొరికిపోతుంటారు. ఇలాంటి నేరాలను అరికట్టడానికి ఫారెన్సిక్ రిపోర్ట్ యూజ్ అవుతుంది. ఈ రిపోర్టును FSL అంటే ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ అంటారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 45లో దీని గురించి ప్రస్తావించారు. దీన్ని క్రిమినల్తో పాటు సివిల్ కేసుల్లో కూడా అనుసరిస్తారు. దీనికి క్రైమ్ని ఉదాహరణగా తీసుకుంటే ఎవరి కారణంగా అయినా ఒక వ్యక్తి గాయపడినప్పుడు లేదా మరణించినప్పుడు శరీరంపై ఎంతవరకు గాయాలున్నాయి, అవి ఎలాంటివి, ఆ వ్యక్తి ఏ కారణంగా మరణించాడు లేదా గాయపడ్డాడు అనే విషయాలు ఈ రిపోర్ట్లో తెలుస్తాయి. దీంతో పాటు హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ కూడా దీని పరిధిలోకే వస్తారు. అంటే ఫార్జరీ చేసిన డాక్యుమెంట్లను పరిశీలించి FSLలో భాగంగానే రిపోర్ట్ ఇస్తారు. 1885 జూలై 4న ఉదయాన్నే జోసెఫ్ మిస్టర్ అనే 9 సంవత్సరాల బాలుడికి ర్యాబీస్ సోకిన ఒక పిచ్చి కుక్క కరిసింది. ఆ పిల్లవాడి మీద పడి చేతులు, కాళ్ళు మరియు తొడ ఇలా శరీరం మీద దాదాపుగా 14 ప్రాంతాలలో ఆ కుక్క విపరీతంగా గాయపరిచింది. సరిగ్గా 12 గంటల తర్వాత సాయంత్రం 8 గంటల సమయంలో వెబర్ అనే డాక్టర్ జోసెఫ్ గాయాలను చూసి సర్జికల్ డ్రెస్సింగ్తో కవర్ చేసి కార్బాలిక్ యాసిడ్ అనే మందుని ఇచ్చాడు. తర్వాత ర్యాబీస్
ర్యాబీస్ సోకినటువంటి జోసెఫ్ను చూసిన వాళ్ళ అమ్మగారు ఎంతో భయానికి గురి అయ్యింది. ఎందుకంటే అప్పట్లో ర్యాబీస్కి విరుగుడు లేదు. ఎబోలా జింకా వైరస్ల వల్ల ఎంతమంది చనిపోయారో, అలాగే 2020లో కరోనా వల్ల ఎంతమంది చనిపోయారో అటువంటి భయంకరమైన వ్యాధి ర్యాబీస్. 1885 జూలై 6న 2 వ్యక్తులు 14 రోజుల పాటు ర్యాబీస్కి వ్యాక్సిన్ ఇచ్చారు. మొట్టమొదటిగా ర్యాబీస్కి వ్యాక్సిన్ ప్రయోగించింది ఇక్కడే. అయితే ఆ 2 వ్యక్తులలో మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి లూయిస్ పాశ్చర్. ఈ పేరు వినగానే పాశ్చరైజేషన్ అనే పద్ధతి గుర్తొస్తుంది. దీనివల్లనే మిల్క్, బెవరేజెస్ మరియు కొన్ని ఆహార పదార్థాలను ఎక్కువ రోజుల పాటు స్టోర్ చేసుకోగలుగుతున్నాం. 87 సంవత్సరాల వృద్ధుడు మూర్ఛరోగంతో హాస్పిటల్లో చేరి గుండెపోటుతో మరణించగా, ఆ వృద్ధుడు చనిపోవటానికి ముందు పావుగంట పాటు రికార్డైన మెదడు తరంగాలను శాస్త్రవేత్తలు పరిశీలించి ఈ విషయాలను చెప్పారు. ఆ వృద్ధుడు గుండె ఆగిపోయే ముందు తన లైఫ్లో జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకున్నాడని, చనిపోయే సమయంలో ప్రతి మనిషికి తమ లైఫ్లోని ముఖ్యమైన సంఘటనలను గుర్తుకు వస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎలుకల్లో కూడా ఇలాంటి తరంగాలనే గుర్తించామని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. శరీరంలో రక్త ప్రసరణ ఆగిన తర్వాత కూడా మెదడు కొంత సమయం పాటు పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ విశ్వంలో ఇంతవరకు మనిషి మేధస్సుకు అంత చిక్కని ప్రశ్నలు చాలానే ఉన్నాయి. అమెరికాలోని ఓక్లహోమాలో ది సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అనే ఒక బ్రిడ్జి ఉంది. దీని గురించి మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ బ్రిడ్జిపై 30 అంగుళాల వ్యాసంలో 13 ఇటుకలతో మూసి ఉన్న ఒక సర్కిల్ ఉంటుంది. ఇందులో నుంచొని ఏదైనా మాట్లాడితే మీకు మాత్రమే మరింత బిగ్గరగా వినిపిస్తుంది. మీరు ఈ వృత్తంలో ఉన్నప్పుడు ఎంత గట్టిగా అరిచినా సరే 2 అడుగుల దూరంలో ఉన్న వారికి మాత్రం ఏమీ వినిపించదు. 1980లో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ఈ బ్రిడ్జి కూలిపోవటంతో దాన్ని తిరిగి నిర్మించారు. తర్వాతే దానికి ఈ ప్రత్యేకత వచ్చింది. అప్పటి నుంచి ఎంతో మంది ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ దీనికి సమాధానం దొరకట్లేదు. అయితే చాలా మంది శాస్త్రవేత్తలు ధ్వని చుట్టూ ఉన్న కాంక్రీట్ గోడలను తాకి తిరిగి ప్రతిధ్వనించటం వల్లనే అలా జరుగుతుందని చెప్తున్నారు. న్యూస్ పేపర్ చివరిలో 4 రంగులు కనిపిస్తాయి. అవి ఎందుకు ప్రింట్ చేస్తారో ఎప్పుడైనా తెలుసుకోవాలనిపించిందా? ప్రతి పేజీలో బ్లూ, పింక్, ఎల్లో, బ్లాక్ కలర్స్ కనిపిస్తాయి. ఈ 4 రంగులను CMYK అంటారు. ఇందులో ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క కలర్ని సూచిస్తుంది. C అంటే సియాను అంటే నీలము, M అంటే మెజెంటా అంటే పింకు, Y అంటే ఎల్లో, K అంటే నలుపు అని అర్థం. అలా వాటిని ప్రింట్ చేయటం వెనక ఒక కారణం ఉంది. ప్రింట్ అయిన ప్రతి పేపర్ను ఓపెన్ చేసి సరిగ్గా ప్రింట్ అయిందో లేదో అని చూడాలంటే చాలా కష్టం కదా. అందుకే పేపర్ చివర CMYK రంగులను ప్రింట్ చేస్తారు. ఒకవేళ ఈ 4 రంగులు సరిగ్గా ప్రింట్ కాకపోతే, ఏదైనా బ్లర్ కనిపిస్తే వెంటనే కలర్ ప్లేట్స్ను మార్చి రీప్రింటింగ్ చేస్తారు. జర్మనీలో ఒక అలోపతి డాక్టర్ కొడుక్కి జబ్బు చేసింది. అలోపతి వైద్యంలో ఎక్కువ డోసు వాడటంతో ఆ పిల్లవాడు మరణించాడు. దీంతో ఆ డాక్టర్ రసాయన ధర్మాలపై పరిశోధన చేసి సింకోనా అనే మొక్క బెరడు కాషాయం తాగితే మలేరియా లక్షణాలు వస్తాయని తెలుసుకున్నాడు. కొన్ని రోజులు తానే సింకోనా బెరడు కాషాయాన్ని తీసుకుంటే మలేరియా వచ్చింది. కషాయాన్ని పలుచగా చేసి తీసుకుంటే మలేరియా తగ్గిపోయింది. వ్యాధిని కలుగజేసే పదార్థాలకు వాటిని తగ్గించే శక్తి ఉందా అన్న కోణంలో ఆ డాక్టర్ ఆలోచించాడు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనే సామెతలా 1796లో ఏ పదార్థం అయితే వ్యాధికి కారణమవుతుందో దాన్ని కొద్ది మొత్తంలో తీసుకుని వ్యాధిని తగ్గించవచ్చు అని కనుగొన్నాడు. దీన్ని హోమియోపతి వైద్యం అంటారు. అతనెవరో కాదు, క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హనీమాన్, ఫాదర్ ఆఫ్ హోమియోపతి. ఒక 5 సెకండ్ల పాటు ఈ భూమి మీద ఆక్సిజన్ మాయమైతే ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. భూమిపై ఉన్న జీవరాశి మొత్తానికి ఆక్సిజన్ ఎంతో అవసరం. అలాంటిది లేకపోతే ఓజోన్ పొర నాశనం అవుతుంది. చాలా ఆక్సిజన్ అణువులు ఓజోన్ పొరలో ఉంటాయి. ఇది సూర్యుడి నుంచి వచ్చే యూవీ రేస్ నుంచి మనల్ని రక్షిస్తుంది. ఓజోన్ పొర లేకపోవటం వల్ల భూమి వేడి విపరీతంగా పెరిగిపోతుంది. వేడిగా ఉంటే అనేక చర్మ వ్యాధులు రావటం మొదలవుతాయి. భూమిపై ఉన్న ఆక్సిజన్ మొత్తం కనుమరుగైపోతే మనకి ఆకాశం ఎప్పట్లా కాకుండా పూర్తిగా నల్లగా కనిపిస్తుంది. భూమిపై ఉన్న ఆక్సిజన్ మొత్తం మాయమైపోవటం వల్ల చుట్టుపక్కల గాలిలో ఒత్తిడి తీవ్ర స్థాయిలో తగ్గిపోతుంది. భూమిపై అసలు ఆక్సిజన్ లేకపోవడంతో గాలి ఒత్తిడి బాగా తగ్గిపోవటం కారణంగా మన చెవి లోపల భాగం పగిలిపోతుంది. ఆక్సిజన్ లేకపోవటం వల్ల భూమి కణాలలో హైడ్రోజన్ మాత్రమే ఉంటుంది. ఆక్సిజన్ లేకపోవటం వల్ల భూమిపై ఉన్న అన్ని జీవుల శరీరంలోని కణాలు కూడా నాశనమవుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
మన దేశంలోని పశ్చిమ బెంగాల్కు చెందిన మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మధుమిత 8 సార్లు నేషనల్ సింగిల్స్ ఛాంపియన్గా, 9 సార్లు డబుల్స్ విన్నర్గా మరియు 12 సార్లు మిక్స్డ్ డబుల్స్ విన్నర్గా గెలిచింది. 1982లో ఆమెకు అర్జున అవార్డు వచ్చింది. 2006లో పద్మశ్రీ అవార్డు కూడా మధుమిత గారికి వచ్చింది. సాధారణంగా ఒక మనిషికి రోజుకి 38 గ్రామ్స్ ఫైబర్ అవసరమవుతుంది. ఇది మెన్కి. ఉమెన్కి అయితే 21 నుంచి 25 గ్రామ్స్ కావాలి. అయితే ఏదైనా ఒక ఫుడ్లో మొత్తం ఫైబర్ దొరుకుతుందా అంటే దొరకదనే చెప్పాలి. మనం ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రెయిన్స్, నట్స్, సీడ్స్ ఇలాంటి వాటిని తింటేనే కావాల్సిన ఫైబర్ వస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదమని ఎంత చెప్పినా జనాల్లో మార్పు రాదు. ఇందుకు ఉదాహరణ ఇది. అమెరికాలో ప్రతి గంటకి ఒక వ్యక్తి మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం వల్ల చనిపోతున్నాడు. పిల్లి నాలుక చాలా శక్తివంతమైనది. ఎందుకంటే వాటి నాలుకలో చిన్న చిన్న మొల్ల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని పాపిల్లే అంటారు. ఇవి కెరాటిన్తో తయారై ఉంటాయి. దీనివల్ల పిల్లి నాలుక స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.